బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంటుంది. సో ఎందుకంటే రాబడి మనకు వస్తుంది కాబట్టి, అది బంగారంలో అయినా లేదు అంటే మనం మాట్లాడుకునే ప్లాట్ఫామ్స్లో ఏదైనా కూడా రాబడి వస్తుంది కాబట్టి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం బాగా ఆలోచించి ఒక 3 మెంబర్స్ దగ్గర రీసెర్చ్ చేసి లేదంటే వాళ్ళకున్న మెటీరియల్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు అక్కడ చూసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకొందరు మాత్రం ఇక్కడ సేఫ్టీ ఉంది, ఇక్కడ నేను వెళ్ళొచ్చు అనుకుంటారు. ఇంకొందరు ఆ రిస్క్ సేఫ్టీ అన్న అవేర్నెస్ లేకుండానే నాకు ఇందులో రాబడి ఇంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ని చూసి వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా ఎవరైనా కూడా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, అగైన్ నేను చెప్తాను, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డబ్బులు అన్న విషయం తర్వాత వస్తుంది అది. ఎందుకంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక డిసిప్లిన్ పాటిస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లో అన్నీ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో నుంచి, మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు మీ డిమాట్ అకౌంట్కి, ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనం డిసిప్లిన్ గురించి అంత స్ట్రిక్ట్గా మనం ఉంటాము అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీ లాస్ని ఎలా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బులు పెట్టినా డబ్బులు పోతాయని చెప్పేసి ఆర్ ఉంటాయని చెప్పేసి 100% గ్యారంటీ లేదు. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలా మునిగాయి, అందులో నుంచి నేను ఒక్కండి లాస్ అయ్యాను. సో బ్యాంకుల్లో లాస్ ఉంది, మనం ఇంట్లో నుంచి బండి తీసుకొని బయటికి వెళ్తున్నాము, డ్రైవింగ్లో కూడా డేంజర్స్ ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నాయి, తప్పులు చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు తప్పులు కూడా జరుగుతాయి. అంటే తప్పులు జరిగితే ఏమవుతుందండి? ప్రాఫిట్ రాదు, లాస్ వస్తుంది. సో లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్ని మనము ఎలా మినిమైజ్ చేసుకోవాలి. ఎందుకంటే జరిగిన డ్యామేజ్ అయితే జరిగింది, కానీ ఆ డ్యామేజ్ని మనము తగ్గించుకోవాలి. అప్పుడే కదా మనం ప్రాఫిట్ వైపు తొందరగా వెళ్తాము, ప్రాఫిట్ అనేది మనము పెంచుకోగలుగుతాం. సో ప్రాఫిట్ పెంచుకోవాలి అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయాలన్నమాట. దాని అర్థం ఏంటంటే యూ నీడ్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అండ్ మినిమైజ్ లాస్. ఎఫ్డీలో డబ్బులు పెడుతున్నారు, చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. అఫ్కోర్స్ రిటర్న్స్ వస్తున్నాయి. అక్కడ 6% మీకు ఎఫ్డీలో వస్తే 12% ఆర్ 10% మీకు మ్యూచువల్ ఫండ్లో వస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు పెట్టుబడిదారులు, వాళ్ళలో యంగ్స్టర్స్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ కూడా నేను ఇంకా ముసలిని అవ్వాలా, ఐ కెన్ టేక్ దట్ రిస్క్, ఐఎమ్ యంగ్, ఐఎమ్ యూత్ అంటారు. సరే, మీ ఆలోచన అలా ఉన్నప్పుడు, మీరు రిస్క్ తీసుకోవడానికి మీరు సిద్ధమైనప్పుడు మీ అందరి కోసము నేను ఈ ఎపిసోడ్ ఈరోజు నేను చేస్తున్నాను. ఎందుకంటే సార్ నాకు 6%, 10%, 15% చూసి అసలు విరక్తి పుట్టింది. నేను ఎప్పుడు కోట్లాధికారిని అవుతాను, దానికోసం ఇంకాస్త రిస్క్ తీసుకోమంటారా? సరే, నేను రెడీ, డన్, ఒప్పుకుంటాను. అయితే అలాంటప్పుడు మీరు రిస్క్ తీసుకున్న వాళ్ళలో 3 కేటగిరీస్ ఉంటాయండి. ఓకే, ఏంటి సార్ అవి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టేసి నేను ఆ 1,00,000 మొత్తం పోగొట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అంటారు కొంతమంది. కరెక్ట్. వస్తే నాకు కంప్లీట్ ప్రాఫిట్ అంటే మరి ఎంత అనుకుంటున్నారు? 1,00,000కి 1,00,000 అనుకునేవారేమో. కాదండి, 1,00,000కి 1,00,000 కాదు, 1,00,000కి 10 లక్షలు రావాలి. అది కూడా సంవత్సరంలోనే. అంత తక్కువ టైంలో? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు కదా, మరి పోతే 1,00,000 పోనివ్వండి, మరి అది కూడా ఫ్రీగా రాలేదేమో, నాకైతే తెలిసినంత వరకు అయితే కష్టపడి సంపాదించిన డబ్బు. కేటగిరీ 1 గురించి చెప్తారు. సో కేటగిరీ 1లో మనం చూసుకుంటే, మీరు రిస్క్ తీసుకుంటే 1,00,000కి 1,00,000 మొత్తం పోయినా సరే 10,000 అనుకుందాం అంటే, 1,00,000 ఎందుకు, 1,00,000 చాలా పెద్ద అమౌంట్, కానీ 10,000 అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు, 10,000 పెట్టుబడి పెట్టి పోగొట్టుకునే వాళ్ళు, 1,00,000 పెట్టుబడి పెట్టి పోగొట్టుకుందాం అని చెప్పేసి. వీళ్ళిద్దరికీ కూడా 1 సంవత్సరంలో ప్రూఫ్తో సహా చూపిస్తాను, 60 లక్షలు సంపాదించారు రిస్క్ తీసుకున్న వాళ్ళు. ఒకవేళ పోతే సార్ కంప్లీట్గా ₹1,00,000 పోతుంది, పోతే 1,00,000 పోతుంది. వస్తే మీకు ఇట్ క్యాన్ బీ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. అంటే మీకు 1,00,000కి 1,00,000 రావచ్చు, 1,00,000కి 10 లక్షలు రావచ్చు, 50 లక్షలు రావచ్చు. కానీ మీరందరూ కూడా ఈ వీడియో చూశాక అత్యాశకు వెళ్ళకండి, దీనికి ఒక లెక్క ఉందన్నమాట. సో ఆ లెక్క ఏంటో నేను చెప్పబోతున్నాను. డెఫినెట్గా 6,220% లాస్ట్ 1 ఇయర్లో ఒకే ఒక్క షేర్లో, స్టాక్లో జనాలు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారంట. అదొక పెద్ద న్యూస్ అయింది మీడియాలో, అది నేను మీకు చూపిస్తాను.
ఫస్ట్, నేను చెప్పట్లేదండి ఈ మాట, ఎకనామిక్ టైమ్స్ అని చెప్పేసి మన భారతదేశంలో ఆర్థిక సంస్థ గురించి అండ్ ఆర్థిక ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఎకానమీ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంది, వాళ్ళది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్ టు 6,220% రిటర్న్ ఇచ్చింది. అంటే ఎగ్జాంపుల్ మనము ₹1,00,000 పెట్టుబడి పెడితే 62,20,000 ఇన్ 1 ఇయర్. అది కూడా ఎప్పుడు 328 స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ 6,000% ఇవ్వలేదు, 6,000 కంటే తక్కువ కూడా ఇచ్చారనమాట. అంటే 1,000% ఇచ్చినవి ఉన్నాయి, 2,000% ఇచ్చింది కూడా ఉంది అనమాట. సో అయితే సరేనండి, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, అసలు మేము ఏమైనా సంపాదించే అవకాశం ఉందా? ఇక్కడ మీరు చెప్తున్నారు మల్టీ బ్యాగర్ స్టాక్స్ సిన్స్ లాస్ట్ హోలీ, అంటే మొన్నే మన మార్చి నెలలో హోలీ పండగ వెళ్ళింది. సో లాస్ట్ ఇయర్ 2023 హోలీకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ 2024లో 6,000% సంపాదించారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, గతం గతః, ఫ్యూచర్ గురించి చెప్పండి అంటారు. చెప్తాను, ఆగండి ప్లీజ్, ఓపిక పట్టండి, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. సో నౌ నేను మీకు ఇక్కడ ఒక వెబ్సైట్లో చూపించబోతున్నాను. అది ఏ స్టాక్లో పెట్టుబడి పెట్టారంటే దాని పేరు ఇక్కడ ఉంది చూడండి. సి, దట్ ఈస్ ద కంపెనీ కాల్డ్ టైన్ అగ్రో is the top gainer with a massive return of 6,220% during the period of 1 year అన్నమాట. చాలా తక్కువ టైంలో మనకి హై ప్రాఫిట్స్ అనేది. ఎగ్జాక్ట్లీ, 1,00,000 పెట్టిన వాడికి 62 లక్షలు వచ్చాయండి. ఇది లక్కీ లాటరీ అంటారా? కాదండి, దీని వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, అంటే చాలా మంది కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన మార్గం. కరెక్ట్, ఇప్పుడు మీకు అర్థమైంది. నా సి, ఇందులో ఇది ఒక వెబ్సైట్ ఉందండి, ఇది ఒక ఇంటర్నేషనల్ అమెరికన్ బేస్డ్ వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు ప్రపంచంలో ట్రేడ్ అవుతున్న ప్రతి కంట్రీలో ఉన్న స్టాక్స్ గురించి మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు, అలాగే ఇండియాలో కూడా ట్రేడ్ అవుతున్న కంపెనీ పేర్లు కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను, చార్ట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ ఐ గో టు చార్ట్, ఇక్కడ నేను టైన్ అగ్రో లిమిటెడ్ పేరు అని ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ కంపెనీలో లాస్ట్ ఇయర్ మార్చ్ నెలలో మనం చూసుకుంటే ఈ కంపెనీ ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 19 రూపీస్ అండి. దిస్ వాజ్ ఇన్ ది ఇయర్ 2023లో 15th మార్చ్న. అక్కడ నుంచి ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ కంపెనీ ఏం చేసిందంటే 2 గుడ్ న్యూస్లు ఇచ్చింది. ఏంటేంటి సార్? ఎగ్జాక్ట్లీ, మీ దగ్గర 100 షేర్లు ఉంటే మీకు ఒక 10 షేర్లు ఫ్రీ. ఓకే, ఆఫర్ లాగా. ఎగ్జాక్ట్లీ, దాన్ని అంటారు బోనస్. 10:1 అని చెప్పేసి బోనస్ ఇష్యూ చేసింది కంపెనీ. అంటే మీ దగ్గర 10 షేర్లు ఉంటే 1 షేర్ ఫ్రీ, 100 షేర్లు ఉంటే 10 షేర్లు ఫ్రీ, 1000 షేర్లు ఉంటే 100 షేర్లు ఫ్రీ అనమాట. అదొక బోనస్ అనౌన్స్ చేసింది. రెండోది ఏం చేసిందంటే, ఈ కంపెనీ 100 షేర్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ 100 షేర్లని స్ప్లిట్ చేసి 1:1 మీకు స్ప్లిట్ చేసి ఇచ్చింది. 1:1 అంటే ఏంటంటే, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ ఉన్నాయనుకోండి టైన్ అగ్రోది, నాకు ఇంకొక 100 షేర్లు ఫ్రీగా పంచింది. 10 షేర్లు ఇచ్చింది ఆల్రెడీ బోనస్ రూపంలో, ఇంకొక 100 షేర్లు నాకు ఫ్రీగా ఇచ్చింది కంపెనీ. అది ఎందుకు ఇచ్చింది అంటారు? ఎందుకంటే కంపెనీకి చాలా పెద్ద ప్రాఫిట్ అయిందంట. అది న్యూస్. దానివల్ల ఏం జరిగిందంటే 1:1 స్ప్లిట్ అయింది, 10:1 బోనస్ ఇచ్చింది. దానివల్ల ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ ఏమైందంటే ఇక్కడ ఇదిగోండి 68 పైసలకు వచ్చింది. ఇక్కడ పైన మీకు చూపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్లో ప్రైసెస్ అన్ని కదులుతున్నాయి కదా, ఇక్కడ మీకు సి అంటే క్లోజ్ అనమాట. అంటే ఆ డేట్కి ఆ రేటులో క్లోజ్ అయిందనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంత చెప్పండి సి దగ్గర ప్రైస్? 0.72 అంటే 72 పైసలు 18th ఆగస్ట్న ఈ స్టాక్ ట్రేడ్ అయింది. ఇదిగోండి, ఒక్కసారి ఇది నేను తీసేసి మీకు చూపిస్తాను. 18th ఆగస్ట్ ఇక్కడ కింద డేట్ చూపిస్తుంది చూడండి, మండే 21st ఆగస్ట్ 2023కి అక్కడ 72 పైసల నుంచి ఇప్పుడు నేను నిన్నటి డేట్ వరకు చూపిస్తాను. 2024లో 28th మార్చ్, ఈరోజు 29th మార్చ్, ఇది 28th మార్చ్న దిస్ స్టాక్ వాస్ ట్రేడింగ్. సి దగ్గర ఎంత ఉందండి రేటు? 25.7. ఎగ్జాక్ట్లీ, అంటే ₹25.70. 72 పైసల నుంచి ₹25, దాకా వెళ్ళిందంటే స్టాకు 6,000+ ప్రైస్ ప్రకారంగా వెళ్ళిందనమాట. సో చూసారు కదా, ఈ గీత చూడండి, స్టాక్ ఎలా పెరుగుతూ పోయింది పైకి. ఇట్ హస్ గాన్ అప్ అండ్ అవే అనమాట. సో
70 పైసలు అనుకున్నా కానీ 25 రూపాయలు అనుకున్నా కానీ దెర్ ఇస్ అ మ్యాసివ్ డిఫరెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు 70 పైసల్లో పెట్టుబడి పెట్టుంటే 25 రూపాయలు మీరు అమ్ముంటే యూ వుడ్ హ్యావ్ మేడ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అనమాట. సో ఇలాంటి న్యూస్ని ఎలా ట్రాక్ చేయాలి ఇవన్నీ కోసము ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు కమ్ టు దట్ పాయింట్. ఈ క్లాస్లో లాస్ట్లో నేను చెప్తాను క్లాస్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకేనా? నా ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎవరైతే 100% రిస్క్ తీసుకుంటారు, నేను 10% రిస్క్ లేదా 25% రిస్క్ తీసుకునే వాళ్ళలో నేను ఒక్కడిని అనమాట. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ చిన్న రిస్క్ తీసుకునే వాళ్ళు. సరే, చిన్న రిస్క్ అంటే ఎంత పర్సెంటేజ్? లక్షలో ఒక 25,000 లేదా 10,000 లాస్ అయితే పర్లేదు, నేను బయటకు వచ్చేస్తాను. నేను మిగతా 75,000 లేదా 90,000 మిగిలితే నేను బయటకు వచ్చేస్తాను, లేదంటే ఇంకొక స్టాక్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. చాయిస్ నాది. కానీ రిస్క్ మాత్రం నేను 25% కంటే ఎక్కువగా తీసుకోను నా టోటల్ ఇన్వెస్ట్మెంట్లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెడితే 25,000 నా మ్యాక్సిమం లాస్ అనుకోండి. నా BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీలో 6 to 8 months బ్యాక్ ఈ కంపెనీలో పెట్టుబడి పెడితే అప్పుడు 103 రూపాయలు అనమాట. ఓకేనా? 103 రూపీస్. ఇక్కడ ఈ స్టాక్లో నేను మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తాను. దిస్ స్టాక్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 103 రూపీస్ ఇన్ ది ఇయర్ 2023లో. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఈ స్టాక్ ప్రైసింగ్ ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 102 రూపీస్ 80 పైసా. సో ఇప్పుడు మనము మార్చ్ నెలలో ఉన్నాము. ఆల్రెడీ ఈ స్టాక్ నాకు మార్చ్ నెలలో 4th 205 రూపీస్, అంటే 103లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 206 వరకు వెళ్ళింది. పెట్టిన 1,00,000 రూపాయలు కాస్త డబుల్ అయిందనమాట. విత్ ఇన్ 1 yearలో ఇట్ హ్యాస్ డబుల్డ్. కానీ 1,00,000కి 60 లక్షలు ఇక్కడ రాలేదండి, 1,00,000కి 1,00,000 వచ్చింది. కానీ దీని వెనకాల ఏంటి ఆ స్టోరీ, అది మీకు చూపిస్తాను నేను. భారత్ ఎలక్ట్రానిక్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీక్లీ చార్ట్స్ ప్రకారంగా 102 రూపీస్లో నేను మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశానండి. దిస్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2023లో. ఆ స్టాక్ ఏం చేసిందంటే ఆ నెలలో అప్పుడు ఇట్ హ్యాస్ గివన్ అ 1 year పిక్చర్ అనమాట. దట్ రాబోయే 1 సంవత్సరంలో వీఆర్ గోయింగ్ టు డూ దిస్ మచ్ ఆఫ్ ప్రాఫిట్. ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 100 కోట్లు ప్రాఫిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్లో మేము 1000 కోట్ల 500 కోట్ల అలాంటి స్టేట్మెంట్ లాంటిది ఇచ్చారు. నేను మీకు బ్రీఫ్గా ఐడియా ఇస్తున్నాను. దాని ప్రకారంగా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. కానీ దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట టెక్నికల్ అనాలిసిస్లో. అది వాడిన తర్వాత దిస్ స్టాక్ గేవ్ మీ అ సాలిడ్ కైండ్ ఆఫ్ రిటర్న్. 1,00,000కి 2,00,000 రూపాయలు. అంటే ఇలాంటి మనీ మనం సంపాదించుకోవాలి అంటే దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ కావాలి, దానికి మనం క్లాస్లో ఏం చెప్తామనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో నౌ ఇన్వెస్ట్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో క్లాసెస్ ఏదైతే మేము మాస్టర్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నామో రాబోయే 7th of April రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఇందులో పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, నేను ఎలాంటి కేటగిరీలో ఉన్న ఇన్వెస్టర్ని, నేను 100% రిస్క్ తీసుకుంటానా, 25% తీసుకుంటానా, 50% తీసుకుంటానా, ఆర్ 10% తీసుకుంటానా, అది మీరు నేను క్లాస్లో చెప్పిన తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు. అక్కడదక్కడ నేను మీకు ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరున్న పెట్టుబడిని ఎలా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్గా మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో దీనికోసం కావాల్సిన క్లాస్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పుడు మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు దీనికి ఒక బ్యూటీ ఏంటంటే మీరు ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 7th April నాడు ఈ మాస్టర్ క్లాస్లో బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ వరకు మీరు నేర్చుకోబోతున్నారు. సో బీ రెడీ, గెట్ రెడీ టు ఎర్న్ మోర్ అండ్ మేక్ అ నైస్ పోర్ట్ఫోలియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.